కృష్ణానగర్ మారు బోనం సంబరాలు ఘనంగా నిర్వహించారు. పోచమతల్లి ఆలయంలో బోనాల పండుగ రెండో రోజు మారు బోనంను ఆలయ కమిటీ వారు గత కొన్ని ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీ కృష్ణానగర్లోని అన్ని ఆలయాల కమిటీ సభ్యులు ఈ మారు బోనంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రీ కృష్ణానగర్ హనుమాన్ టెంపుల్ నుండి మొదలైన మారు బోనం వేడుకలో హనుమాన్ మందిర్ కమిటీతో పాటు షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పోచమతల్లిని దర్శించుకుంటే అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం. నుంచి కృష్ణ స్టార్ట్ కాకముందు నుంచి ఇక్కడ చిన్న గుడి ఉండేది. ఆ గుడిలో కూర్చొని నేను పూజ చేసేవాడిని. నా వెనకాతలో కూడా అందరు దాతలు కూడా వచ్చి ప్రోగ్రామ్ బాగా చేయాలని నాతోటి చెప్తుండే మన కమిటీ వాళ్ళని తయారు చేసుకుని ఒక గుడి మటుకైతే స్థాపించాము. ఈ రోజు మటుకైతే ఎన్నో జన్మలు పుణ్యం అనుకుంటాము. కానీ అమ్మవారు పిలిచి అందరిని ఆశీర్వాదం తీసుకుంటూ ఈ రోజు మనం ఎట్లా ఉన్నాము, దేవుడు 40 సంవత్సరాల బట్టి ఇక్కడ ఉన్నాము, గుడి కోసమే సేవించాము. మాకు మనం నెక్స్ట్ ఇయర్ చాలా పెద్ద ఎత్తున దీన్ని చేద్దామని అనుకుంటున్నాము. మేము ఇంకా యంగ్ ఎక్కువ పార్టిసిపేట్ కావాలి. నెక్స్ట్ ఇయర్ బాగా పార్టిసిపేట్ మా విజయ్ కుమార్ అన్న గారికి దీవెనలు అందించడానికి చేద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ చాలా దీనికి 4 రేట్లు చేద్దామని అనుకుంటున్నాను. కమిటీ ఆలయ కమిటీ తరఫు నుంచి బోనం తేవడం జరుగుతుంది. ప్రత్యేకంగా జోగినితో నాతో ఇక్కడ బోనం చేయించడం ప్రతి ఏడాది చాలా ప్రత్యేకం. సో నేను 10 years నుంచి అమ్మవారి సేవలో ఉన్న ప్రతి ఏటా కమిటీ తరఫు నుంచి ఇక్కడ బోనం ఎత్తుకోవడం నాకు చాలా ఆనందకరం. అమ్మవారికి మారుబోనం ఏంటి అని అంటే, అమ్మవారికి ఆ రోజు ఎవరైతే అందరూ బోనాలు తెస్తారో ఆ బోనాలు అంతా అయిపోయిన తర్వాత ఆదివారం తర్వాత మంగళవారం పురస్కరించుకొని అమ్మవారికి మారుబోనం అంటే అమ్మవారికి భోజనం అంటే నైవేద్యం. అన్ని అమ్మవారికి పచ్చన్నం, పచ్చగూర. నుంచి కృష్ణ స్టార్ట్ కాకముందు నుంచి ఇక్కడ చిన్న గుడి